అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. కర్మలకు ప్రతిఫలం లభించడం అనే పని తప్పకుండా జరగవలసి ఉన్నది. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి. ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేనిని చూస్తున్నామన్నదే ముఖ్యం. కొన్నిసార్లు కింద పడడం కూడా మంచిదే. అప్పుడే తెలుస్తుంది మన స్థాయి ఏంటనేది, ఎవరు మనవాళ్ళు, ఎవరి పరాయి వాళ్ళు అని. గతం నీకు గురువు కావాలే తప్ప భవిష్యత్తులో ఎదగకుండా బరువు కాకూడదు. నిన్ను ప్రేమించే వారందరూ నీ నుంచి ఏదో ఆశిస్తున్నారనుకోవడం నీ అమాయకత్వం. ఆశించే వారందరికీ నువ్వంటే అభిమానం అనుకోవడం నీ అవివేకం. జ్ఞానం వంశపారంపర్య సంపద కాదు, ఎవరికి వారు కష్టపడి సంపాదించుకోవాల్సిందే. శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉంటాయి. కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం గొప్పది. మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనుక బాధను తెలుసుకోగలిగిన వాడే స్నేహితుడు. మన మీద ప్రేమ ఉండి రావాలి అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో సాకు చెప్పి తప్పుకుంటారు. ఒకరిపై ద్వేషాన్ని చూపిస్తూ వాళ్ళ నుంచి ప్రేమ ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. కొన్ని పరిస్థితులు మనల్ని మనకు దూరం చేస్తాయి, మన నవ్వుని చంపేస్తాయి. ఈ లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. భూదేవికి మించిన ఓర్పు నీలో ఉన్నప్పుడే ఆకాశమంత ప్రేమ అందుతుంది. డబ్బుని చూసి దగ్గరికొచ్చే బంధువులు, అందం ఆస్తులు చూసి పుట్టే ప్రేమ, అవసరాల కోసం ఏర్పడే స్నేహం మిగిల్చేది ఒంటరితనాన్ని. ఒంటరితనం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులు అవుతాయి. మనస్ఫూర్తిగా నవ్వినా, ఏడ్చినా కన్నీరు వస్తుంది. కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీరు వెంటనే ఆగిపోతుంది. బాధతో వచ్చే కన్నీరు గుండెల్లో భారం దిగిపోయే వరకు వస్తుంది. ఎదురుగా మనతో పోరాడే శత్రువు కంటే వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే మన అనుకున్న వాళ్లే ఎక్కువ ప్రమాదకరం. గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.